హలో మిత్రులారా, ఈ వీడియో నా రెగ్యులర్ డే వ్లాగింగ్తో పాటు అమెరికాలోని నేను ఉంటున్న పోర్ట్లాండ్లో హనుమాన్ టెంపుల్ విజిట్ అయ్యాను. చాలా బాగా వచ్చింది వీడియో. అలాగే హనుమాన్ టెంపుల్ దగ్గరలో ఒక వెట్లాండ్ పార్క్ చాలా బాగుంది, దాన్ని కూడా మీకోసం షూట్ చేశాను. వీడియో చివరి దాకా చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను కోరుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. నమస్తే మిత్రులారా, అందరికీ మరో వీడియోలోకి స్వాగతం. ఇప్పుడైతే కాఫీతో మొదలెట్టేద్దాం. కాఫీ చేసుకుంటూ అసలు ఈరోజు ఏం చేద్దాం, అసలు ఏమైనా చేద్దామా అనేది ఆలోచిద్దాం. డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. లాస్ట్ 2 days నుంచి వెదరు క్లౌడీగా వర్షం పడుతూ ఆగుతూ ఉంది మిత్రులారా. ఇలా ఉంటే బాగానే ఉంటుంది, కాకపోతే బయటికి వెళ్ళలేం. చేర్స్ మిత్రులారా. టెంపుల్కి అయితే బయలుదేరేసాను, వర్షం స్టార్ట్ అయిపోయింది. కానీ వెళ్దాం అనుకున్నాక వెళ్ళిపోవడమే, ఏదైతే అది అవుద్ది. మోర్ ఫర్ మనశ్శాంతి, ఆ పీస్ఫుల్నెస్ నేను ఫీల్ అవుతున్నాను. వర్షం కొంచెం పెరుగుతుంది, తెలీదు ఇక్కడ అలా ఉంటుంది. వర్షం పడుతూ ఈ ఫుల్ గ్రీనరీ చాలా బాగుంది కదా, అందుకే నేను వాక్ ప్రిఫర్ చేశాను. దారిలో వెళ్తూ ఉంటే ఈ బ్యూటిఫుల్ స్పాట్ ఒకటి కనపడింది. టెంపుల్ నుంచి వచ్చేటప్పుడు నాకు కుదిరితే నాకు తెలిసి ఇక్కడికి వెళ్దాం. అక్కడ మీకు కనిపిస్తున్నాయో లేదో తెలియదు కానీ ఫుల్ బాతులు నిలబడి ఉన్నాయి, పెద్ద బాతులు అక్కడ. అండ్ ఇది అదొక లేక్ లాగా, ఒక కాలువ లాగా, బ్రిడ్జ్ సూపర్ ఉంది కదా మిత్రులారా. దాదాపు తడిచిపోయాం, బట్ స్టిల్ మేనేజబుల్. టెంపుల్కి అయితే వచ్చేసాం. అదే మనం వెళ్ళాల్సిన జై హనుమాన్ టెంపుల్. దర్శనం అయితే చాలా బాగా జరిగింది, జనాలు పెద్దగా లేరు. మేబీ వీకెండ్ అయి ఉండొచ్చు లేదా సాటర్డే అయి ఉండొచ్చు. మనకైతే మంచిగా జరిగింది. మనకి శివ ఉన్నాడు, వినాయకుడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, సాయిబాబా అండ్ మన హనుమాన్జీ రప్పించుకున్నావు, బాగుంది. దర్శనం ఇచ్చావు, బాగుంది. ఇప్పుడు నన్ను పంపించాలి కదా, మళ్ళీ పంపించకుండా ఆపేసావే. వర్షం పెద్దదైపోయింది, ఇచ్చుకుంటూ వెళ్ళిపోదాం. అంబ్రెల్లా ఉందిగా, దీని సహాయంతో బ్యాక్ టు ద హోమ్. మనకి ప్రసాదంగా యాపిల్ వచ్చింది. ఫస్ట్ టైము వుడ్ పెక్కర్ని చూశాను, చెట్టుకి హోలేస్తుంది. బోట్స్ చాలానే ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, బికాజ్ వెట్లాండ్ కదా, స్నేక్స్ కూడా ఉండేదానికి అవకాశం ఉంది. ఇప్పుడే చూశాను, అక్కడ పొదలు ఉన్నాయి కదా, అక్కడ వైల్డ్ ర్యాబిట్స్ కూడా ఉన్నాయి. వస్తూ లైబ్రరీకి వెళ్ళాను. బుక్స్ మధ్యలో కొంచెం టైం గడపాలనిపించింది. ది సెకండ్ ఛాన్స్ అనే నవల చదివాను, బాగుంది. ఒకసారిగా చదువుతున్నప్పుడు చాలా హాయిగా ఫీల్ అయ్యాను, కొత్తగా కూడా ఉంది. అక్కడే ఒక చిన్న నోట్బుక్ కనిపిస్తే చాలా క్యూట్గా ఉండింది, అందుకే తీసుకునేసాను. ఏం చేద్దాం ఏం రాద్దాం అనే సంగతే గుర్తు రాలేదు, క్యూట్ అనిపించింది, తీసుకునేసాను. చిన్న జీవితాలు, చిన్న ఆనందాలు. మరి మీలో ఎంతమందికి ఇలాంటి ఆనందాలు ఎంత ఇష్టం? మళ్ళా కలుద్దాం, బాయ్.